హాయ్ వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. సో మనందరికీ తెలుసు 50 years ఆఫ్ ఇండస్ట్రీ బాలయ్య బాబు గారి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ దానికి స్పెషల్గా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఆయన సాంగ్స్ని పర్ఫామ్ చేస్తున్నారనమాట. అండ్ రైట్ నో మనతో పాటు సీనియర్ కొరియోగ్రాఫర్ నిక్సన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన ఏ సాంగ్ చేస్తున్నారు, ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ థింగ్ సూపర్ ఫైన్. ఓకే, సో మీరు అంటే లైక్ బాలయ్య బాబు గారు 50 years సెలబ్రేషన్స్ లో యు ఆర్ ద పార్ట్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎందుకంటే 50 years అనగానే ఇట్ ఈస్ లైక్ 5 decades. సో బాలయ్య బాబు గారు మన తెలుగు ప్రేక్షకులు కాకుండా ఈవెన్ పాన్ ఇండియన్ ఒక స్టార్ చెప్పుకోవచ్చు చాలా గర్వంగా. ఎందుకంటే 50 years అంటే ఇట్ ఈస్ మామూలుగా ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు మన పిల్లలు కూడా ఎంత ఇదైపోయారు, బట్ స్టిల్ వాళ్ళు కూడా బాలయ్య బాబు అంటే తెలుసు. ఎస్, చిన్న పిల్లలకి కూడా తెలుసు బాలయ్య బాబు గారు అంటే ఏంటో. దట్ ఈస్ బాలయ్య, జై బాలయ్య. సో సార్, అంటే మీరు కూడా 20 years ఆఫ్ ఇండస్ట్రీ, రైట్? సో చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు. ఎప్పుడైనా బాలయ్య బాబు గారితో చేసే అవకాశం? అయ్యో, బాలయ్య బాబుతో కలుస్తూ ఉంటాను. ఆయన ఏమంటే ఆయన స్టైల్ ఒక పిక్యులర్ స్టైల్ ఉంటుందండి. అండ్ బాలయ్య బాబు నాదేమంటే అదేమంటారు, ఎక్కువ మోంటేజెస్ ఎక్కువ చేశాను నేను. ప్లస్ చేశాను మూమెంట్, హెవీ మూమెంట్స్ కూడా అదే చేశాను. కానీ బాలయ్య బాబు లాగా స్టైల్ చేయాలంటే నాకు కొద్ది భయం. ఓకే, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న స్టైలిష్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు. లైక్ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరితో వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు. ఓ సూపర్. సో అంటే లైక్ ఎవరితో వర్క్ చేసినప్పుడు చాలా స్మూదీగా అనిపించింది. దీస్ ఆల్ ఆర్ గుడ్ డాన్సర్స్, వి ఆల్ నో దట్. సో ఎవరితో చేసినప్పుడు చాలా స్మూదీగా అనిపించింది అండ్ కొంచెం టఫ్. 2 genres యూ హ్యావ్ టు సే. స్మూదీ అంటే వెరీ కూల్ అంటే నాకు అల్లు అర్జున్ అంటే. అల్లు అర్జున్ ఎందుకంటే ఈజ్ వెరీ కూల్ అండ్ ఆయన చాలా దాన్ని అదేమంటారు గమనిస్తారు అన్నమాట. అంటే అతను మూమెంట్ చేస్తున్నారు కాదు, నేను చేస్తే ఇది జనాలకు ఎలా రీచ్ అవుతుంది అని ఆయనకు, బికాస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో అండ్ నౌ ఈజ్ అ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ అనమాట. సో ఆయన ఎలా చేస్తే బాగుంటుంది, నేను చేస్తే నన్ను ఇది వాళ్ళకి నచ్చుతుందా లేదా, అది ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ఆయన చేసేదని కాదు, లేదా ఈజ్ కంప్లీట్లీ వాట్ యు కాల్ ద పబ్లిక్ ఫిగర్. ఓకే, సో కొంచెం డిఫికల్ట్, టఫెస్ట్ వన్ బిగినింగ్ కొద్దిగా ప్రభాస్ గారితో మూమెంట్స్ చేసేటప్పుడు. ఎందుకంటే నేను మూమెంట్ చేసేటప్పుడు ప్రభాస్ గారు హైట్ ఇలా ఉంటుంది, నా హైట్ ఇలా ఉంటుంది. ఓకే, సో నేను మూమెంట్ చేసేటప్పుడు నా కాళ్ళు ఆయన ఒక స్టెప్ అంటే నాది 2 స్టెప్ ఉంటుంది. అప్పుడు కొద్దిగా చిన్న ఇబ్బంది, బట్ ఈజ్ అమేజింగ్. ఆయన స్టైలు, ఆయన నడుస్తే చాలు. ఆయనని ఇఫ్ అంటే లైక్ ఐమ్ నాట్ రాంగ్, వర్షంలో మెల్లగా సాంగ్, దట్స్ అన్ రొమాంటిక్ సాంగ్. రొమాంటిక్ సాంగ్ కూడా బాగా జనాలకి మామూలుగా చాలా బ్యూటిఫుల్ అండి. దట్ ఈస్ మై వన్ ఆఫ్ ద గ్రేట్ ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు కూడా దాన్ని రిమిక్స్ చేసుకొని పీపుల్ ట్రై టు డూ లాట్స్ ఆఫ్ షోస్, లాట్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఐ రీకలెక్ట్ ఆల్ మై పాస్ట్. చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ సాంగ్స్. సో బాలయ్య బాబు గారితో ఆన్ సెట్స్ అంటే ఎలా ఉంటుంది? ఆయనకి ఏదైనా ఒక స్టెప్ చెప్పితే ఆయన వెంటనే చేస్తారా, లేకపోతే వాజ్ లైక్ కొంచెం మార్చొచ్చు కదా అని అండం లాంటివి ఏమైనా ఉంటాయా? ఎందుకంటే మా అసిస్టెంట్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఆయన మాస్టర్ గా చేశారు. లైక్ బాను అండ్ యానీ అండ్ రఘు, చాలా మంది వర్క్ చేశారు. నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు బాలయ్య బాబు గారితో చేయడం. కానీ ఇప్పుడు నేను 50 years అయింది కదా, సో ఆయనకు హెవీ మూమెంట్స్ వద్దు, నాలాగా స్లో మూమెంట్స్. ఇప్పుడు నేను బాలయ్య బాబు గారిని వెళ్ళి పట్టేసుకుంటాను. ఓకే, మీరు ఏ సాంగ్ ఇప్పుడు అంటే లైక్ చేస్తున్నారు కొరియోగ్రఫీ? అది టైం బాంబ్. ఓ సూపర్. సో ఎలా ఉండబోతుంది? ఫుల్ ఎనర్జీ, అది ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. వి ఆల్ నో దట్. స్టైలిష్ గా చేశాను. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎలా అంటే దీంట్లో ఈ సాంగ్ లో కూడా
ఎక్కువ మూమెంట్స్ హెవీగా చేయలేదు. ఓకే. చిన్న స్టైలు, ఆ వాకింగ్, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది సాంగ్ కూడా. చాలా బాగా కంపోజ్ చేశారు ఎవరు. బట్ నేను కూడా దాన్ని అదేమంటారు, కాంపిటీట్ చేయాలి కదా ఓకే. ఆ స్టేజ్ మీద. తో 40 బాయ్స్ 40 గర్ల్స్ చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఓకే. సో ఐ హ్యావ్ టు షో హిమ్ ది బెస్ట్. ఇప్పుడు అట్లీస్ట్ బాలయ్య బాబు ఈ సాంగ్ చూసి నాకు పిలిచి నెక్స్ట్ నువ్వు వచ్చి నాకు సాంగ్ చేయని చెప్పాలి. సూపర్. అప్పట్లో డైరెక్టర్స్ అందరూ కూడా ఒక సీనియర్ డైరెక్టర్ కి ట్రిబ్యూట్ కిందన మొత్తం పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ కలిసి బాలయ్య బాబు గారికి ఒక ట్రిబ్యూట్ అయితే ఇవ్వబోతున్నారు. ఎంతమంది ఉంటారు సార్ దాదాపు? అంటే మీ దాంట్లో ఎంతమంది ఉంటారు? 40 బాయ్స్ 40 గర్ల్స్ ఉన్నారండి. 40 to 50 బాయ్స్ గర్ల్స్ అండ్ 40 to 50 కొరియోగ్రాఫర్స్. ఇప్పుడు మాకు 50 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. 50 కొరియోగ్రాఫర్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక 40 అసిస్టెంట్స్ సహా మేము రిహర్సల్ చేస్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్, యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఓకే డన్. బాలయ్య బాబు గారి గురించి మాట్లాడిపోయాయి కాబట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను అడగాలనుకుంటున్నాను. ఎస్, విత్ యువర్ పర్మిషన్. సో మా అందరికి తెలుసు మీరు అల్లు అర్జున్ గారి కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు ఆయనతో. లైక్ సో ఇప్పుడు ఆయన మాకు తగ్గేదలే అంటూ రాబోతున్నారు కదా. పుష్ప 2లో ఏమైనా సాంగ్స్ చేశారా ఏంటి, ఎలా రాబోతున్నారు? నేను అంటే ఈ దీంట్లో యాజ్ అ కొరియోగ్రాఫర్ గా పోలేదు, బట్ సుకుమార్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద డే 1, ఆర్యా 1 దగ్గర నుంచి. అండ్ మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది సుకుమార్ గారిది. ఎందుకంటే ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక థింకింగ్ స్పాట్ ఎలా ఉంటుందంటే ఆయన అనుకుంది ఎగ్జాక్ట్లీ ఆ స్క్రీన్ మీద కనిపించాలి. అది వచ్చే వరకు ఈ నెవర్ కాంప్రమైజ్. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి హీరోది, అది చేస్తే ఎలా ఉండాలి, దానికి పబ్లిక్ ఎలా రీచ్ అవ్వాలి, ఆయన చాలా వెరీ బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారు. సో దాన్ని అడాప్ట్ చేసుకొని నేను దాన్ని ఇంకా బెటర్మెంట్ ఇవ్వాలి. ఓకే. సో అది వచ్చే వరకు అతను ఈ విల్ నెవర్ సే ఎస్. ఓకే. అది వచ్చిన తర్వాతనే ఆయనకి సాటిస్ఫాక్షన్ అవుతేనే ఓకే అంటారు, లేకపోతే ఈ విల్ నెవర్ సే. ఓకే. సో ఇప్పుడు పుష్ప 2లో ఎనీ సాంగ్ చేశారా లేకపోతే అసోసియేటెడ్ విత్? ఓకే, సూపర్బ్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రభాస్ గారితో వర్షం తర్వాత మిగతా వర్షం అండ్ పౌర్ణమి, రైట్? ఇప్పుడు రాజాసాబ్ లో ఏమైనా? లేదండి, రాజాసాబ్ లేదు. బికాస్ నౌ ఈజ్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ కాదండి, ఈజ్ మోర్ ఇన్ టు what you call act. Okay. And I is more into looking for a good concepts. See, Prabhas garu ఏమంటే ఆయన జస్ట్ నిలబడితే చాలు, ఆయన వే ఆఫ్ లుక్ ఉంటే చాలు, ఆయన వే ఆఫ్ అదే మూమెంట్ చాలు. అంటే డాన్స్ అని కాదు, ఆయన నడుచుకొని అలా బస్ అంతే. ఆయన డైలాగ్స్, ఆయన వాయిస్, ఆయన అంటే చాలు. ఓకే. సో డెప్యూటీ సీఎం గారిని కూడా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా కొరియోగ్రఫీ చేస్తారు కదా. మే ఐ నో విచ్ సాంగ్ అండ్ ఐ మీన్ టు సే ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్, ఆయన ఆన్ సెట్స్ ఎలా ఉండేవారు? ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ అండి. అతనితో నాకు ఏం కష్టం లేకుండా. ఏ సాంగ్ చేశారు? పంజాలో ఎలా ఓహో, ఈయన అన్ని క్లాసిక్ సాంగ్స్, అన్ని రొమాంటిక్ సాంగ్స్, లవ్ సాంగ్స్ అన్ని ఈయననే ఇంకా. ఓకే. సో ఎలా అంటే లైక్ యూనో వన్ థింగ్, పవన్ కళ్యాణ్ గారిది ఆ స్మైల్ ఒకటి ఉంటది, ఆ ఒక్క స్మైల్ తో ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే. సో అలా మీకు ది బెస్ట్ అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఆయన జస్ట్ ఆ నడుస్తూ 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 ఒక మూమెంట్ ఉంటుంది, అది తెలియని ఒక మూమెంట్ ఉంటుంది. అది నేను ఎవ్వరు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు అలా చూడలేదు, అది లేదు కూడా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, నడుస్తూ 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 చేసేస్తాడు. అదొక మూమెంట్ ఉంటుంది, ఓన్లీ హీ కెన్ డూ ఇట్. నేను ఏదో కంపోజ్ చేసుకొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే జస్ట్ ఒక వాక్ చూసుకున్నాను, తర్వాత ఆయన వెళ్ళి జస్ట్ పట్టేసుకొని టక చేస్తే టేక్ ఓకే అంతే. ఓకే. ఎప్పుడైనా జోక్స్ అవి చేస్తుంటారంటే లైక్ ప్రాంక్ చేయడం లాంటివి డ్యూరింగ్ ద షూట్స్ టైంలో అప్పుడు చేసేవారా? అంటే ఎక్కువ లేదు, ఈ ఆయన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ వెళ్ళిపోతారు. ఆఫ్టర్ దట్
పవన్ సార్ని మళ్ళీ మాట్లాడాలంటే ఆ టోటల్ కాన్సెప్ట్ లో మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వేరే దాంట్లో ఉంటుంది అంతే. ఓకే అదొకటేనా ఇంకేమైనా చేస్తారా? మళ్ళా ఇది జల్సా, మై హార్ట్ ఇస్ బీటింగ్ అది. సార్ మీరు ఏంటి సార్ అన్ని మీకు బేసికల్ గా యువర్ లవర్ బాయ్? yes sir. లవ్ మ్యారేజ్ అయింది. ఆహా, ఎందుకు అవ్వచ్చు సార్, ఇంత మంచి మంచి సాంగ్స్ అన్ని కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే. దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మీరు కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ దట్ వాస్ ఆన్ మై ఫేవరెట్ ప్లేలిస్ట్. అండ్ ఈవెన్ ఇది అండి అది పవన్ కళ్యాణ్ గారి లేదు 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 అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన సిద్ధార్థ్ అంటే సూపర్, అది కూడా నేనే చేశానండి. బొమ్మరిల్లు లెట్ మీ గెస్ బొమ్మని గీస్తే లేదు లేదు లాలు దర్వాజా అప్పుడు ఇప్పుడు ఆ సాంగ్. ఆ టైంలో అది అందరిది ఇది ఉండే, అదేమంటారు రింగ్ టోన్, ఒక కప్ కాఫీ ఒక కప్ టీ టైం ఉంటే చాలా అది ఉంటే. ఇంకా చాలా మోర్ దెన్ 150 ఫిల్మ్స్, ఐ వర్క్ 1000 సాంగ్స్. యా సో దిస్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్. సో రీసెంట్ టైంలో చాలా మంది హీరోస్ వచ్చారు. There are some newcomers, some upcoming stars, and some stars. So, ఇప్పటి వరకు మీరు వర్క్ చేయని హీరో అండ్ యూ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆర్ హీరోయిన్ ఎవరితో చేయాలనుకుంటారు? నేను ఎవరితో వర్క్ చేయలేదు, వాళ్ళతో వర్క్ చేయాలి. ఓకే, దెన్ పిక్ వన్ హీరో అండ్ హీరోయిన్. ఇప్పుడంటే ఇప్పుడు బాలయ్య బాబు చేస్తున్నా కాబట్టి అతను ఒక్క సాంగ్ చేయడానికి కోరుకుంటున్నాను. సూపర్. హీరోయిన్ ఇప్పుడు కొత్త హీరోయిన్ చాలా మంది ఉన్నారు. అండ్ బిఫోర్ ఐ యూస్ టు థింక్ అబౌట్ రకుల్ ప్రీత్ గారు, బికాస్ షీస్ గుడ్. దెన్ నౌ దేర్ ఆర్ సో మెనీ న్యూ కమర్స్ ఆర్ దేర్, బికాస్ ఐ డోంట్ నో హూ విల్ బి ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఆర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అమేజింగ్. సో ఐ ప్రైజ్ ఆల్ ద హీరోయిన్స్ బికాస్ they're amazing performance. Yeah, done. So we are waiting to your time bomb performance. Yes sir. Thank you so much Nixon garu. Thank you so much. ఇంత బిజీ గా కూడా ప్రాక్టీస్ లో కూడా మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి మాకు వైట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ అండి. సో ఎస్, మీరు కూడా మాలానే డెఫినెట్లీ మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి పక్కాగా టకటకాల ఆయన పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్.